తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు వరుస కలకలాన్ని రేపుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో మరొక ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. దేవరకొండ పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న తర్వాత విద్యార్థులు ఉన్నట్టుండి వాంతులు చేసుకున్నారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన 5 స్టూడెంట్స్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు దేవరకొండ ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రైట్, నల్గొండ జిల్లాలో మరొక ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. దేవరకొండ పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఉన్నట్టుండి వాంతులు చేసుకున్నారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన 5 స్టూడెంట్స్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నల్గొండ నుంచి మా ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సైదులు, చెప్పండి, వారి పరిస్థితి ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నల్గొండ జిల్లాలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతా ఉంది. 2 రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలతో అయితే జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే హడలెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పెంచికల్ పహాడ్ మోడల్ ఆదర్శ పాఠశాలలో అయితే ఈ రోజు విద్యార్థులు అయితే 5 మెంబర్స్ అయితే ఫుడ్ పాయిజన్ కావడంతో తీవ్ర కలహలం అయితే ప్రధానమైన ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విద్యార్థుల కండిషన్ కూడా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఒకే నియోజకవర్గం నుండి ఇలాంటి ఘటనలు జరగడంతో అధికారుల పర్యవేక్షణ లోపం అయితే క్షుణ్ణంగా కనిపిస్తుందని ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పిఎఫ్ఎల్ అంటే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో పిఎఫ్ఎల్ మోడల్ స్కూల్ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఈ అధికారులతో నిన్నటి రోజున సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడినప్పటికీ అధికారుల పద్ధతి మాత్రం ఏమాత్రం కూడా మారలేదని కూడా చెప్పడానికి ఇది ఒక గమనార్థాన్ని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా సరైనటువంటి స్తోమత లేనటువంటి పేద కుటుంబాలు మాత్రమే గురుకులాల్లో పిల్లలు చదివిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం గురుకులాల పైన చుమచూపు చూస్తుందని సరైనటువంటి భద్రత పిల్లలు కల్పించకపోవడంతో సరైనటువంటి మెనుగుట ఇవ్వకపోవడంతో ఇలాంటి ఘటనలు ప్రధానంగా చోటు చేసుకున్నట్టు కూడా ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజశేఖర్. ప్రధానంగా అంటే 5 మాత్రమే ఎఫెక్ట్ అయింది. మిగతా వారి పరిస్థితి ఏంటంటే మిగతా అందరూ తిన్నారు, కేవలం వీరికి మాత్రమే ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇలా జరిగిందన్నటువంటి అంశాలు ఏమైనా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? రైట్, అక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మోడల్ స్కూల్ ఉందో మోడల్ స్కూల్లో వరుస ఘటనలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. రీసెంట్ గా పిఏపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మెనూ ఏదైతే ఉందో మెనూకి సంబంధించినటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో పూర్తిగా దానికి సంబంధించి లోపం అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే భోజనం ఉందో భోజనానికి సంబంధించి కూడా బియ్యము కూడా సరిగా లేకపోవడంతోనే గింజలు అదేవిధంగా కొంత ఉండడం వల్లనే ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఏదైనప్పటికీ ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి పేద విద్యార్థులకు సరైనటువంటి ఫుడ్ పాయిజన్ కాకుండా సరైనటువంటి మెనూను అందించాలని అయితే ఇక్కడ విద్యార్థి సంఘాలు అదేవిధంగా ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఏంటి అనే విషయాన్ని కూడా కొంత జిల్లా కలెక్టర్ దీనిపైన దృష్టి సాధించినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయని కూడా పలువురైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధికార యంత్రాంగం కానీ విద్యాశాఖకు సంబంధించి. రైట్, విద్యాశాఖకు సంబంధించి అధికారులు కానీ కలెక్టర్ కానీ ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి ఉందా? విద్యార్థులకు సంబంధించి అక్కడ పరామర్శించడం ఎందుకు జరిగింది, దీనికి సంబంధించినటువంటి కారణాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారా?
రైట్. అంటే ఒకే కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే ఎమ్మెల్యే బాలు నాయక్ అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు నిన్నటి రోజున. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా నిన్న జరిగినటువంటి పియ్యపల్లి గురుకుల ఏదైతే మోడల్ స్కూల్ హాస్టల్ ఉందో దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆమె ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి జిల్లాలో ప్రధానంగా విద్యాశాఖ అధికారులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రధానటువంటి అధికారులతో కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ నిర్వహించారని కూడా తెలుస్తా ఉంది. అయినా వరుస ఘటనలు ఇలా చోటు చేసుకోవడంతో జిల్లాలో ప్రధానంగా కడలెత్తిస్తున్నటువంటి పరిస్థితి గురుకులాలను అయితే చూస్తా ఉన్నాం రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. మొత్తానికి వరుస ఘటనలతో ఒక్కసారిగా తెలంగాణ ఉలిక్కి పడుతుంది. కావాలనే కుట్ర జరుగుతుందా అన్నటువంటి అనుమానాలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంటే ఇక్కడ నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు అక్కడ పరిశీలించిన పూర్తిగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ వెళుతున్నా కూడా ఎక్కడ మార్పు కనిపించట్లేదు. విద్యార్థుల్లో ఈ ఫుడ్ పాయిజన్ కలకలం ఎప్పటికప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. చూడాలి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కారణాలు వెలికితీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మేడం వీళ్ళు ప్రిన్సిపాల్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ మీ పాపకి ఇలా జరిగిందని ఇంటిమేట్ చేశారా మేడం మీకేమైనా?